తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూపులు చూస్తున్నారు. తక్షణమే యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వరి నాట్లు వేసి కోతలు కోసే వారికి యూరియా వేయకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. నెల రోజుల నుంచి నానా ఇబ్బందులు రైతులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి ఇడికి వచ్చి ఇక్కడ పండుకొని ఈ యూరియా కోసము ఇన్ని తిప్పలు పడుతున్నాయి రైతులను ఒక్కసారి మీరు చూడండి. ప్రతి ఒక్క రోజు చెప్పుల లైన్లు పెట్టినారు. ఇప్పటి వరకు కూడా ఈ రైతులకు ఈ సమస్య అనేది తీరడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవే సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ సమస్య ఇంకా కూడా వాళ్ళు క్లియర్ చేయకపోతే వ్యవసాయ అధికారులను కూడా నిర్బంధించే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా యూరియా సమస్యను మాత్రం తీర్చాలని కోరుతున్నాము. ఇంతకుముందు గత 10 ఏళ్ల నుంచి ఎట్లాంటి సమస్య లేదు. ఇప్పుడు కొత్తగా ఈ సమస్య వచ్చినప్పటి నుంచి రాత్రి 2 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు వచ్చి ఇక్కడ లైన్ పెట్టినాం. ఇంత పెద్ద లైన్ కూడా ఉన్నది చూడండి. ఇప్పుడు వ్యవసాయ అధికారులు ఏమో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నాడు, వాళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు మాత్రమే చెప్పులు పెడుతున్నారు, కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు వస్తువులు యూరియా తీసుకుని పోతున్నారు అంటున్నారు. కానీ అది అబద్ధం. అది వీళ్ళు గమనించాలి ఒకసారి. ఈ కాంగ్రెస్ నాయకులే కావచ్చు, బీజేపీ నాయకులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది గమనించి రైతులకు మేలు చేయాలి. రైతులకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు అని మా ఉద్దేశం.